ఫోన్ చేస్తున్నట్టున్నారేంటి? నిన్న కాల్ చేస్తే ఇవాళ కాల్ బ్యాక్ చేస్తారా? పోనీలే, ఇప్పటికైనా చేశారు. నిన్న అసలు మీకెందుకు కాల్ చేశానంటే, భాగి ఒక నిమిషం. కాదక్క, నిన్నేం జరిగిందో తెలుసా? పెద్ద భాగి నేను చెప్పేది ఒక్క నిమిషం విను. ఏమైందక్క? ఎందుకు అదోలా మాట్లాడుతున్నారు? నువ్వు ఇక మీదటి నుంచి ఈ నంబర్కి కాల్ చేయకు. ఎందుకక్క? ఏమైంది? నువ్విక నా ఫోన్ కోసం వెయిట్ చేయకు భాగి. నేను కలిసే క్షణం కోసం ఎదురు చూడను. లైఫ్లో ఏం జరిగినా, ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి. నేనెక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. బాయ్. అక్క అక్క అక్క, ఒక్క నిమిషం, కాల్ కట్ చేయకండి. హలో హలో హలో, అమ్మ చెప్పినట్టు నువ్వు డాడీతో హ్యాపీగా ఉండు భాగి. సారీ. డాడీ ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు పిల్లలతో వాళ్ళ డాడీతో హ్యాపీగా ఉండు అని అన్నారు. బాయ్. అక్క అక్క, హలో అక్క. అమ్మో, గో ఆన్ సర్చ్. ఆన్ వన్ వెతకండి. సార్, మొత్తం వెతికాం సార్. ఆ బాబ్జీ ఫోన్ ఎక్కడ కనిపించలేదు. రాథోడ్, వాడిక్కడే ఎక్కడో పడేశాడు. ఆ ఫోన్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. కానిస్టేబుల్స్, మీరు స్టేషన్కి వెళ్ళిపోండి. ఎక్కడైనా దొంగలను వెతుక్కుంటూ పోలీసులు వస్తారు. హిస్టరీలో ఫస్ట్ టైం దొంగలు పోలీసులను వెతుక్కుంటూ స్టేషన్కి వచ్చాం. నువ్వు ఎలా చూసినా, నిన్ను నాతో పోల్చినందుకు నువ్వు బాధపడినా ఇద్దరం దొంగలమే కదా. లోపలికి వెళ్ళాక నువ్వు నోరు తెరవకు. ఆ ఎస్ఐకి అసలే నా మీద అనుమానంగా ఉంది. నువ్వు తింగరదాన్లా ఏం మాట్లాడినా దొరికిపోతాం. నువ్వు చెప్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది మనోహరి. ఒక పని చేద్దాం, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడు. నేను కావాలంటే కార్లో వెయిట్ చేస్తాను. ఆగు, ఇద్దరం కలిసే వెళ్తున్నాం. ఇదే ఫైనల్. ఒకసారి ఆలోచించు మనోహరి, అసలే ఎస్ఐకి నీ మీద డౌట్ ఉందని చెప్తున్నావు. పులి బోన్లోకి వెళ్ళి మరీ ఇరుక్కోవడం అవసరమా చెప్పు?
వెళ్లకుంటే వెంటనే వాణ్ణి కోర్టుకు తీసుకెళ్తారు, రిమాండ్కి పంపిస్తారు. ఒక్కసారి జైల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ వాణ్ణి కలవడం ఇంకా కష్టమైపోతుంది. ఇప్పుడు కలిసి వాడు నోరు తెరవకుండా చేస్తేనే నేను తప్పించుకోగలను. వెళ్దామా? హా, పెద్దేదో 2 ఆప్షన్స్ ఇచ్చినట్టు క్వశ్చన్స్ ఎందుకులే, పదల్దా. మళ్ళీ ఏంటి? మను, ఒక్క నిమిషం మను, గుండె రాయి చేసుకుంటాను. పద. సరే. మనోహరి, మనోహరి, చిత్ర, మీరిక్కడేం చేస్తున్నారు? సార్ అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పరేంటి మేడం? మాట్లాడండి. అది అమర్ బాబ్జీతో మాట్లాడడానికి వచ్చాను. ఇంటి దగ్గర వస్తావా అంటే వాడి మొహం కూడా చూడలేను, చూసి ఆవేశాన్ని ఆపుకోలేను అన్నావు. అసలు స్టేషన్ దరిదాపుల్లో కూడా రాలేను అన్నావు. సార్, యాక్చువల్గా అలా అంటేనే నేనే తనని తిట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆరుని చంపినవాడు దొరికితే వాణ్ణి కలిసి ఆరు లాంటి అమ్మాయిని ఎలా చంపాలనిపించిందని చెప్పి అడగాలని చెప్పాను. తన చావుకి న్యాయం జరిగేలా చూడమని చెప్దామని చెప్పి తన్ని బలవంతంగా తీసుకొచ్చాను సార్. రాకూడదని అనుకున్నావు.